నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్. ఎట్టకేలకు నెల రోజుల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక వీడియో రిలీజ్ చేసినప్పటికీ నీటి విద్యార్థులకు కానీ ఎలాంటి భరోసా అక్కడ కనిపించినట్టుగా కూడా లేదు. మనతో పాటు బీఆర్ఎస్ నేత దాసరి ఉషా గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్కడ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఎట్టకేలకు నరేంద్ర మోడీ గారు ఒక వీడియో చేసినప్పటికి కూడా దాంట్లో ఎలాంటి పస లేదన్నట్టుగా తెలుస్తుంది. ఏం చెప్తారు? నువ్వు అర్ధరాత్రి 12ంటికి ఒక 2 నిమిషాల వీడియో, అది కూడా టెలిప్రాంప్టర్ ముందు పెట్టుకొని, ప్రెస్ మీట్ కాదు, ఇదేం అఫీషియల్గా పెట్టినటువంటి మీటింగ్ కూడా కాదు. మళ్ళీ చెప్పిన విషయం కూడా ఏంది, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇస్తామని అన్నారు. ఇన్ని రోజులు నిరసన, ఇన్ని రోజులు ఇంతమంది 21 మంది నీట్ ఆస్పిరెంట్స్ చనిపోయిళ్ళు, సూసైడ్ చేసుకున్నారు. అదేవిధంగా ఎంతో మందికి మొన్న వందలాది మంది విద్యార్థుల పైన పోలీసుల అటాక్ జరిగింది. పోలీసులు వాళ్ళ పైన దాడులు చేశారు. అలాంటి టైంలో వాళ్ళ ఫస్ట్ స్టెప్ ఆఫ్ డిమాండ్ ఇస్ ధర్మేంద్ర ప్రసాద్ రిసిగ్నేషన్. నువ్వు ధర్మేంద్ర ప్రసాద్ రిసిగ్నేషన్ నువ్వు చెప్పకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అని అంటే అది ఎంత ఘోరంగా ఉన్నది ఆలోచించండి. వీళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా, మేమందరం కూడా అడిగేది, జెన్సీ అందరూ కూడా అడిగేది ఏంటి? అకౌంటబిలిటీ. వేర్ ఇస్ ద అకౌంటబిలిటీ? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అని అంటే మరి ఇన్ని రోజులు ఏం పీకినావు? ఇన్ని రోజులు ఏం చేసినావు? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ వేసి ఇప్పటివరకు సోయలేదా నీకు? న్యాయం జరగాలి అని చెప్పేసి అసలు నీట్ అనేది ఎంత పెద్ద ఎగ్జామినేషన్. దాంట్లో ఫ్యూచర్ డాక్టర్స్, మన ప్రాణాలు వాళ్ళ చేతుల్లో పెట్టేటటువంటి డాక్టర్స్. అలాంటి డాక్టర్స్కి నువ్వు పేపర్లు అమ్ముకుంటా వాళ్ళకి డాక్టర్ అనేది ఉట్టినే పత్రం ఇచ్చేస్తే నువ్వు కోట్లాది మంది 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఎవరి చేతుల్లో పెడదామని అనుకుంటున్నావు? సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ హారరిబుల్. సో నిన్న జరిగినటువంటి పరిణామానికి అసలు నరేంద్ర మోడీ చేసింది అసలు అది కనీసం తుడడానికి కూడా పనికిరాదు. దేని తుడడానికి కూడా పనికిరాదు. పిల్లల కన్నీళ్ళు తుడడానికి కూడా పనికిరాదన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎలాంటి అకౌంటబిలిటీ కానీ సమాధానం లేకనే లాఠీలతోటి, టీయర్ గ్యాస్లతోటి సమాధానం చెప్పింది జంతర్ మంతర్ వద్దని చెప్పుకోవచ్చాక 100%. ఓకే, ఇప్పుడు ఎన్నో రోజుల తర్వాతనే ఫస్ట్ డేనే ఈ రోజే మేము మాకు అకౌంటబిలిటీ కావాలి అని చెప్పేసి డిమాండ్ చేసి రోడ్డును ఎక్కలేరు. దట్ టుక్ పోలీస్ పర్మిషన్. జంతర్ మంతర్ లో మేము స్టే చేస్తాము అని చెప్పేసి పోలీస్ పర్మిషన్ తీసుకున్నారు. అండ్ పీపుల్ ఆర్ నాట్ లిజనింగ్. గవర్నమెంట్ వింటలేదు అని చెప్పేసి దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇంకా వింటలేరు అని చెప్పేసి సోనం వాంగ్చుక్ గారు, మరి ఆయన ఒక ఇన్నోవేటర్, మన ఆర్మీకే ఆయన ఇన్నోవేట్ చేసి ఇచ్చిండనమాట కొన్ని వస్తువులన్నీ కూడా. మరి అలాంటి ఎడ్యుకేషన్ ఇన్నోవేటర్, అలాంటి వ్యక్తి నిరాహార దీక్షకు దిగారు. ఆయనతో పాటు ఇంకెంతో మంది విద్యార్థులు కూడా ఆమన నిరాహార దీక్షకి దిగారు. మరి ఇన్ని రోజులు ఏం కాలేదు. మళ్ళీ ఒక వీక్ ముందే వాళ్ళు జంతర్ మంతర్కి చలో జంతర్ మంతర్ అనే పిలుపునిచ్చిళ్ళు. నీకు జంతర్ మంతర్ వరకు వాళ్ళతో వచ్చి కనీసం మాట్లాడదామని కూడా అనిపించలేదా? ఎప్పుడైతే జంతర్ మంతర్కి పోయిల్లో, కల్దిరిలో చలో పార్లమెంట్ జంతర్ మంతర్ నుంచి పోదామని చెప్పేసి చలో పార్లమెంట్ ఎప్పుడైతే ఇచ్చిల్లో అప్పుడు వాళ్ళకి వణుకు పుట్టింది. అప్పుడు లక్షలాది మంది వస్తున్నారు, ఏడకెళ్ళి వస్తున్నారో అర్థం కావట్లేదు అని చెప్పేసి. కనీసం వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, జర్నలిస్ట్కి కూడా జర్నలిస్ట్ లేదు, స్టూడెంట్స్ లేదు, 12 ఏళ్ళ అమ్మాయిని కూడా వదలకుండా లాఠీ చార్జ్ చేయడం, అలాంటి చిన్న చిన్న పిల్లలు కూడా పార్టిసిపేట్ చేసేళ్ళు. కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ యొక్క పోలీసుల పైనే నీట్ ఆస్పిరెంట్స్, ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దాడులు చేసిరంటూ కూడా ప్రచారం విపరీతంగా చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? పోలీస్ ఆర్ ఫుల్లీ ఆర్మ్డ్ అన్న. పీపుల్ అంతా ఏమంటారు, దిమాగ్ లేని వాళ్ళు ఏం కాదు. ఒకసారి ఆలోచించండి, బ్యాటన్స్ ఎవరి దగ్గర ఉంటాయి, రాళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయి? పిల్లలందరికీ కూడా, స్టూడెంట్స్ అందరినీ కూడా చెక్ చేసి జంతర్ మంతర్ లోపలికి పంపించింది కదా. అన్ఆర్మ్డ్ పీపుల్ని పట్టుకొని వాళ్ళు వచ్చి పోలీసుల మీద, ఆర్మ్డ్ పోలీస్మెన్ ని, ట్రైన్డ్ పోలీస్మెన్ ని, అంటే దే ఆర్ ఆల్రెడీ ట్రైన్డ్ పోలీస్మెన్, అట్లాంటి వాళ్ళని కొట్టిల్లు అని అంటే సరే కొట్టేంత వరకు మీరు ఎందుకు తెచ్చుకున్నారు? అసలు కొట్టేంత వరకు తేవడానికి కారణం ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంటే. వాళ్ళు అసలు నీట్ ఆస్పిరెన్సే కాదు అని కూడా మాట్లాడుతున్నారు అక్క. ఏం చెప్తారు? నీట్ ఆస్పిరెన్స్ కాదు అని అంటే, నీట్ ఆస్పిరెన్స్ అని అంటే 12 లక్షల మంది లేదా 21 లక్షల మంది వీళ్ళు మాత్రమే ఉన్నారు అనుకుంటా. ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు జెన్జీ మూమెంట్ ఎలా ఉంది అని అంటే, మై గర్ల్ ఫ్రెండ్ ఈస్ గివింగ్ నీట్, సో ఐఎమ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ మై గర్ల్ ఫ్రెండ్ అని బయటకు వచ్చినటువంటి జెన్జీలు కూడా చూసినాం మనం. సో దట్ ఈస్ జెన్జీ, దట్ ఈస్ హౌ స్టూడెంట్స్ ఆర్, దట్ ఈస్ హౌ యంగ్స్టర్స్ ఆర్. వీఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఈచ్ అదర్. ఇప్పుడు నేను ఐఐటి ఖరగ్పూర్
లో బీటెక్ చేసిన నేనేం నీట్ ఆస్పిరెంట్ కాదు, నీట్ స్టూడెంట్ ని కూడా కాదు, బట్ ఐఎమ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద నీట్. వై నేను ఉండొద్దా సపోర్ట్ గా? ఇలా శాంతియుతంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళని, నిరసనలు తెలుపుతున్న వాళ్ళని ఉగ్రవాదులు, యాంటీ నేషనల్స్ వీళ్ళను వెనకాల నుండి వేరే పెద్ద శక్తి నడిపిస్తుంది అనే విధంగా కూడా ఆ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? ఆ శక్తి ఏందో కనిపించింది కదా మనకు మొన్న. తిండి లేకపోతే జొమాటో, స్విగ్గీ అని చెప్పేసి ఎక్కడెక్కడ నుంచో పూణే, బెంగళూరు నుంచి ఢిల్లీకి ఆర్డర్లు పెట్టిళ్ళు. కానీ ఈ మూర్ఖులు, ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? అబ్బో జొమాటో, స్విగ్గీ పెడితే తిండి పెడుతుంటే వాళ్ళు ఇండే ఉంటారని చెప్పేసి ఆ తిండి కూడా పెట్టొద్దు అని చెప్పేసి జొమాటో, స్విగ్గీలని ఆ ప్లేస్లలో స్టాప్ చేసింది. అక్కడ వరకు పోవాలి అని అంటే ఊబర్, ఓలా లాంటి కంపెనీలు కూడా 10 కిలోమీటర్ల అవతలనే వీళ్ళందరినీ కూడా దింపేస్తున్నారు. ఎవరికి ఎంట్రీ కూడా ఇవ్వట్లేదు. కార్నాట్ ప్లేస్, సెంట్రల్ ఢిల్లీ అలాంటి ప్లేస్లలో కూడా షాప్లన్నీ బంద్ చేయాలి అని చెప్పేసి ఈ సెంట్రల్ గవర్నమెంట్ దిక్కుమాలినవన్నీ కూడా ప్రవేశపెట్టి దే ఆర్ కర్టైలింగ్ ద రైట్స్ ఆఫ్ ద పబ్లిక్. తెలంగాణ రాష్ట్రానికి వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారం ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వకపోగా సెంట్రల్లో ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? నిన్న నిరసనలో బ్యానర్లు వెనకాల ఏమని ఉండే తెలుసా? ధర్మేందర్ సింగ్ అంట. అదే వాడికి ఏం చేస్తున్నాడో కూడా వాడికి అర్థం కావట్లేదు. ధర్మేంద్ర ప్రధాన్ పేరు, ఒక సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు రిసిగ్నేషన్ అయితే డిమాండ్ చేస్తున్నారో ఆయన పేరు కూడా తెలుసుకోకుండా ఏం ధర్నానో నాకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ అక్కడ వేరే, ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు వేరే కంప్లీట్ గా. ఎందుకు అంటున్నాడంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకవేళ ఇట్లాంటి వాటిని ఎక్కువ చేసిండు అనుకోండి, మళ్ళీ ఆయన భాగవతం బయటకు వస్తుంది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2022లో 48 మంది గురుకులాల్లో చదువుకునే పిల్లలు చచ్చిపోయారు. సెకండ్ ఇయర్ 2025 కల్లా, సెకండ్ ఇయర్ ఇన్ హిస్ గవర్నెన్స్ 110 మెంబర్స్ స్టూడెంట్స్ చనిపోయారు. మరి ఇప్పుడు 21 స్టూడెంట్స్ చచ్చిపోయినందుకే ఆయన అకౌంటబిలిటీ అడిగితే మరి ఈయన ఏం చేయాలి? ఈయన నూరేయాలి ఈయన చేసిన దానికి. నెక్స్ట్ ఆయన విద్యాశాఖ మంత్రి ఎవరయ్యా? మన పెద్ద తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కదా. మరి ఆయన జవాబుదనం అడుగుతామేమో అని చెప్పేసి ముందే వెనకాల అన్ని సర్దుకొని పెట్టుకుంటారు. ముఖం లేకనే తెలంగాణ నడిబొట్టున హైదరాబాద్ లో నిరసన చేయకుండా కొడంగల్లో చేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. అదే అట్లే చెప్పుకోవచ్చా? 100%. అసలు మన భారతదేశంలో హెడ్ క్వార్టర్ ఏదంటే ఢిల్లీ. ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ టు ఢిల్లీ. నిన్న ఒక దివ్య అనే అమ్మాయి కూడా 20 ఏళ్ళ అమ్మాయి ఒక్కతే పోయింది పేరెంట్స్ కి చెప్పకుండా. పోయి అక్కడ జంతర్ మంతర్ లో నేను నీట్ ప్రొటెస్ట్ కి సపోర్ట్ చేస్తా స్టూడెంట్స్ అందరికి కూడా అని చెప్పేసి పోయింది. షీఈస్ ఎ ఫైటర్. మన భారతదేశానికి సెంటర్ అయినటువంటి ఢిల్లీకి పోయి, తెలంగాణ గడ్డ నుంచి ఢిల్లీకి పోయి ఒక వీర నారి లెక్క, ఒక చిట్యాల ఐలమ్మ లెక్క, ఒక సాయుధ పోరాటం చేసినటువంటి వాళ్ళ లెక్క, బెల్లి లలిత అక్క లెక్క, రాణి రుద్రమాదేవి లెక్క అక్కడికి పోయింది. ఈయనే పిల్లి లెక్క తెలంగాణలో ఉండే హైదరాబాద్ నడిపొట్టున చేయలేక కొడంగల్లో అబ్బో మళ్ళీ హైదరాబాద్ లో చేస్తే మొత్తం సౌత్ ఇండియా మొత్తం తెలుస్తుంది అని చెప్పి మూలకి కొడంగల్కి పోయి ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ప్లేస్ కి పోయి ఆడ సర్దుకుంటున్నాడు. గత నెల రోజులుగా నిరుద్యోగులు, కానిస్టేబుల్ ఉద్యోగులు కానీ వీళ్ళు నిరుద్యోగులు కంటిన్యూస్గా పలు ప్రాంతాల్లో హైదరాబాద్లో నిరసనలు చేస్తున్నా కూడా పట్టించుకొని గవర్నమెంట్ ఈ నిరసనలు చేస్తుంటే ఏ విధంగా చూడవచ్చు అక్క? దానికి మాటలు కూడా రావట్లేదన్న. ఎందుకంటే పాపం ఇక్కడ విద్యార్థులు ఆందోళన చేసినప్పుడు వీళ్ళ పైన లాఠీ చార్జ్ చేసినటువంటి మూర్ఖుడు రేవంత్ రెడ్డి. అమ్మాయిల మీద కూడా లాఠీ చార్జ్ చేయించిండు, రోడ్ల మీద ఉరికిచ్చి కొట్టించిండు. అమ్మాయిల జుట్టులు పట్టుకొని ఉన్న వీడియోస్ ఉన్నాయి. ఒక అమ్మాయి మీకు గుర్తున్నదేమో, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ఇంకెప్పుడు పెడతారని చెప్పి ఒక్క అమ్మాయే పోస్టర్ ప్లకార్డ్ పట్టుకొని వెహికల్స్ అన్నింటినీ కూడా ఆపించింది. నేను ఒక్కదాని ఉన్నా కూడా నేను పోరాటం చేస్తాను అని చెప్పేసి. వి కుడ్ సీ ద టియర్స్ ఇన్ ద ఐస్ ఆఫ్ తెలంగాణైట్స్ కూడా. అందుకనే ఎవరు కూడా ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా పార్టీలను నమ్మట్లేదు నేడు. సో ఆ పార్టీలకి నమ్మకం లేకుండా ఉన్నదని చెప్పేసి మన కేటీఆర్ అన్న నేడు 50th బర్త్డే అయినా కూడా పార్టీలు గిటీలు కాదు, సాలిడారిటీ తెలపాలి విద్యార్థుల పైన జరిగేటటువంటి అన్యాయానికి అని చెప్పేసి నేడు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అండ్ పీపుల్ తెలంగాణ కోసం పోరాటం చేసిన పార్టీగా మరి ఆ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే తెలంగాణలో 30% ఆఫ్ ద తెలంగాణైట్స్ ఆర్ యూత్. మరి వాళ్ళ వెనకాల ఉన్నాము అని నేడు చెప్పినప్పుడు నేడు మీరు సభ మీద చూస్తుంటారు, మంత్రుల చేతనో, మాజీ మంత్రుల చేతనో, ఎమ్మెల్సీల చేతనో, ప్రజెంట్ ఎమ్మెల్యేల చేతనో కాదు మాట్లాడిచ్చేది, నీట్ ఆస్పిరెంట్స్ చేత. సో దట్ ఈస్ ద అంత భరోసా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ పైన, కేటీఆర్ అన్న పైన, ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్వి కానీ విద్యార్థులకు ఎలాంటి భరోసా ఇవ్వబోతుంది? ఏం చెప్తారు ధర్నా చౌక్ వేదికగా?
ధర్నా చౌక్ వేదికగా నేను ఏం చెప్తున్నాను అంటే, ఏ గవర్నమెంట్ అయితే అకౌంటబిలిటీ ఉండకుండా వ్యవహరిస్తుందో అప్పుడు అది గవర్నెన్సే కాదు. మరి మనం ఓట్లు వేయించుకొని మనం గెలిపించుకుంటున్నాం కాబట్టి నేడు అలాంటి గవర్నమెంట్ని కూడా నేడు మోడీని ప్రశ్నించినందుకు యాంటీ నేషనల్ అని అంటున్నారు అని చెప్పేసి అనుకోవద్దు. వాళ్ళందరూ కూడా పేడ్ బ్యాచ్. నేడు 30,000 60,000 ఒక రీల్కి ఇస్తా అని చెప్పేసి అదే మోడీ గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్కి పైసలు ఇస్తుంది. సో అవన్నీ గ్రహించి మనం ఎత్తుకి పైమెట్టు వేసుకుంటా మనం ఈ పోరాటాన్ని ఖచ్చితంగా కూడా సాధించుకుందామని తెలియజేస్తుంది. ఓకే, ఇది దాసరి ఉష గారు చెప్తున్నది. జవాబుదారీతనం లేని గవర్నమెంటే కాదు, వరస్ట్ గవర్నమెంట్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్పీ నేతలు కూడా పెద్ద ఎత్తున ధర్నాకు దిగిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఒకసారి మీరు చూసుకున్నట్టయితే అసలు పూర్తిగా ఇందిరా పార్క్ పరిసర ప్రాంతాల్లో ధర్నా చౌక్లో ఇలాంటి అసలు ఎక్కడా కూడా సంద లేకుండా విపరీతమైన విద్యార్థులు కానీ అసలు ఆ నీట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కాకుండా వయసుతో తేడా లేకుండా కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న ధర్నా చేస్తున్న దాఖలాలు మనం ధర్నా చౌక్ వేదికగా చూడొచ్చు. ఒకసారి మీరు చూసుకున్నట్టయితే పార్టీలకు అతీతంగా కూడా ఇక్కడ నిరసన చేస్తున్న సందర్భాన్ని ధర్నా చౌక్ లో చూస్తున్నాం. పెద్ద ఎత్తున అసలు ధర్నా చౌక్ లో ఎప్పుడు లేనట్టుగా వేల సంఖ్యలో ఇక్కడ నిరసన చేస్తున్న సందర్భాన్ని ఈ ధర్నా చౌక్ వేదికగా చూడొచ్చు.